హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అన్ని రెసిపీస్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటువంటి కొబ్బరి చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ చట్నీ అనేది దోశ, ఇడ్లీ, చపాతీ, అలాగే టొమాటో బాత్, పులావ్ వంటి ఐటమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందన్నమాట. క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. అలాగే ఇంట్లో అవైలబుల్గా ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. రండి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోర్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, గ్రీన్ చిల్లీలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత రోస్టెడ్ శనగపప్పును వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు మొత్తం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు మొత్తం ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఈ కొబ్బరి ముక్కలు మొత్తం సేమ్ ప్లేట్లోకే తీసుకొని బాగా చల్లారడానికి వదిలేయాలన్నమాట. ఇలా చల్లారిన తర్వాత మొత్తం మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగానే వాటర్ యాడ్ చేసుకుంటే చట్నీ అనేది మనకు ఆ టేస్ట్ రాదు. సో ఈ దంచుకున్న ఈ మిశ్రమంలోకి ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకోవాలి. అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, చట్నీ అనేది మనకు ఈ కన్సిస్టెన్సీకి రావాలన్నమాట. ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ కడిగేసి వాటర్ మొత్తం ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసి సేమ్ ప్యాన్లోకి ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు మొత్తం ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు పోపులు నీట్గా ఫ్రై అవుతాయి, మాడిపోయే ఛాన్సెస్ ఉండదు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే. చూడండి, పోపులు మొత్తం నీట్గా ఫ్రై అయిపోయాయి. ఫైనల్గా ఇప్పుడు కరివేపాకు వేసుకొని చల్లారడానికి వదిలేయాలి. తాలింపు మొత్తం చల్లారిన తర్వాత చట్నీలోకి వేసుకొని తాలింపు మొత్తాన్ని ఇలా బాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మిక్స్ చేసుకున్న తర్వాత మనకు టేస్టీ అయిన చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. నేనైతే ఇక్కడ చపాతీలకు సర్వ్ చేసుకున్నాను. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ డ్రాప్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.